నమస్కారం అండి యూట్యూబ్ మిత్రులకు. రాష్ట్రాలలో ఏదైనా అనుకోని విపత్తులు సడన్గా సంభవించినప్పుడు, రాష్ట్ర ప్రజలు ఇబ్బంది పడినప్పుడు, పూర్తిగా వాళ్ళు కోలుకోలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు పారిశ్రామికవేత్తలు కానీ, సినీ ఇండస్ట్రీకి చెందిన నిర్మాతలు, హీరోలు, పెద్ద పెద్ద హీరోలు కానీ, మిగతా సమాజంలో అంతో ఇంతో డబ్బు సంపాదించుకుండే కొంతమంది ప్రజలు కానీ, వాళ్ళందరికీ అక్కడ నష్టపోయిన ప్రజలకు ఏదో రూపంలో తమ వంతుగా సహాయంగా ఉండాలనే ఉద్దేశంతో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సహాయ నిధికి కొంత మొత్తంలో వాళ్ళు చెక్కుల రూపంలో డబ్బులు డొనేట్ చేయడం జరుగుతుంది. కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారికి మొన్నొచ్చిన వరదలలో సినీ ఇండస్ట్రీలో పెద్ద పెద్ద హీరోలు మొదలు పెడితే చిన్న హీరోలు, నిర్మాతలు, తర్వాత పారిశ్రామికవేత్తలు, ఉద్యోగస్తులు, ఇట్లా చెప్పుకుంటూ పోతే దాదాపుగా అన్ని వర్గాల ప్రజలు చంద్రబాబు నాయుడు గారికి విరాళాలు ఇవ్వడంలో ఒక వెల్లువ సృష్టించినారని మనం చెప్పుకోవాలా. మరి నిజంగా విజయవాడ ప్రజల మీద ప్రేమ, ఈ రాష్ట్ర ప్రజల మీద ప్రేమ వీళ్ళకు ఉన్నందుకు అందరికీ ఎవరెవరైతే అక్కడ చంద్రబాబు నాయుడు గారికి విరాళ రూపంలో డబ్బులు ఇచ్చినారో వాళ్ళందరికీ మనం కృతజ్ఞత చెప్పుకోవాల్సిందే. కానీ నిజంగా వీళ్ళకు ప్రజల మీద ప్రేమ ఉందా, లేకపోతే చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకం ఉందా? ఒక్కసారి మనం ఆలోచన చేస్తే, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు కరోనా లాంటి మహమ్మారి వచ్చినప్పుడు రాష్ట్రంలో ఎక్కడే కానీ ప్రతి వ్యక్తి కాలు ఇంట్లో నుంచి బయటికి పెట్టలేని పరిస్థితి. దాదాపుగా ఒక సంవత్సరం రాష్ట్రానికి ఆదాయం లేకుండా, ప్రజలకు ఆదాయం లేకుండా దుర్భరమైన స్థితిలో ప్రజలు గడుపుతున్నప్పుడు ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడు ఎవరైతే సహాయం చేస్తున్నారో రాజకీయ నాయకులు కానీ, సినీ ఇండస్ట్రీ పెద్దలు కానీ, సినిమా హీరోలు కానీ, చిన్న హీరోలు కానీ, పెద్ద హీరోలు కానీ, ఎవరైనా కానీ కనీసం 20% కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి విరాళాలు ఇచ్చిన దాఖలాలు మనం చూడలే, మనం గమనించలే. మరి చంద్రబాబు నాయుడు గారికే ఎందుకు ఇంతలాగా వాళ్ళు విరాళాలు ఇస్తున్నారు? చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకం ఏమి, జగన్మోహన్ రెడ్డి గారి మీద అపనమ్మకం ఏమని ఒకసారి మనం గమనిస్తే, చంద్రబాబు నాయుడు గారికి సినీ ఇండస్ట్రీకి చెందిన వాళ్ళు ఎవరైనా కానీ ₹1 కోటి డబ్బులు ఇక్కడ విరాళాల రూపంలో ఇచ్చి తిరిగి వాళ్ళు ఏదన్నా వాళ్ళ సినిమా రిలీజ్ ఫంక్షన్లో రిలీజ్ చేసుకోవాలని, వాళ్ళ సినిమా ఆంధ్రప్రదేశ్లో రిలీజ్ చేసుకోవాల్సి వస్తే టికెట్లు పెంచుకోవాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని కలిస్తే వాళ్ళు ₹1 కోటి ఇస్తే ప్రజల నుంచి కోటికి 10 కోట్లైనా తిననిస్తాడు చంద్రబాబు నాయుడు అని చెప్పి వాళ్ళ ఆలోచన అయి ఉండొచ్చు. తర్వాత పారిశ్రామికవేత్తలు వాళ్ళకి నచ్చిన విధంగా ఎక్కడైనా కానీ కాంట్రాక్ట్లలో కొంతవరకు మనల్ని తిననిచ్చే అవకాశాలు ఉంటాయి అనే ఉద్దేశం కూడా అయి ఉండొచ్చు. నిజంగా ప్రేమ అనేది అయింటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి కూడా వీళ్ళు సహాయం చేసేవాళ్ళు. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఆ రోజు సహాయం చేయకుండా ఈరోజు వెల్లువల చంద్రబాబు నాయుడు గారికి సహాయం చేస్తున్నారంటే, ఒకటి చంద్రబాబు నాయుడు గారి పబ్లిసిటీలో భాగమన్నా ఇండల్లా, 2 చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు పెట్టిన డబ్బును 10 రెట్లు చేస్తాడనే నమ్మకమైనా ఇండల్లా. జగన్మోహన్ రెడ్డి గారికి పెడితే, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఇస్తే, జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొని నువ్వు ₹1 కోటి ఇచ్చినా ప్రజలకు పెడతాడు, 2 కోట్లు ఇచ్చినా ప్రజలకు పెడతాడు. కానీ తిరిగి వాళ్ళ చేతిలోకి పోయే విధంగా ఏమన్నా అవకాశాలు వచ్చినప్పుడు మనల్ని తిననీయడు. మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఇస్తే గంగలో పోసినట్లే అని కూడా ఏమన్నా వాళ్ళు ఆలోచించుకొని ఉండొచ్చు. మొత్తానికైతే అంతటి కరోనా పరిస్థితుల్లో ఎవరికి ఏ సాయం అందల్లా, ఎంత మేరకు సాయం అందల్లా అని చెప్పి ఈ విధంగా వివిధ వర్గాల నుంచి ఆయనకు సహాయం అందకపోయినా జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం రాష్ట్రాన్ని, ఆంధ్రప్రదేశ్ను తన మంచి పనులతో ఆయన చేసిన ఒక్కొక్క విషయాన్ని ప్రతి ఇంట్లో కొనియాడే విధంగా ఆయన ప్రజలను హక్కున పెట్టుకొని చూసుకున్నాడు. కానీ ఇప్పుడు ఇంత విరాళాలు వస్తానే, ఇంత విరాళాలు చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళు ఇస్తానే, కానీ చంద్రబాబు నాయుడు గారు మాత్రం విజయవాడ ప్రజలలో ఇంకా ఎక్కడో వాళ్ళకి అందాల్సిన విషయంలో ఎక్కడో కొరత కనిపిస్తున్నట్టే కనపడుతుంది మనకు. మీలో ఎవరన్నా కానీ ఈ వీడియో చూస్తుంటే చంద్రబాబు నాయుడు గారు పబ్లిక్ స్టంట్లో భాగంగానే ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నాడా, లేకపోతే నిజంగా వీళ్ళకు చంద్రబాబు నాయుడు గారి మీద ప్రేమనా, లేకపోతే చంద్రబాబు నాయుడు గారికి ₹1 మనం డబ్బు పెడితే 10 కోట్లు మనం తిననిస్తాడనే ధైర్యమా? ఏ ధైర్యంతో ఈ విధంగా వీళ్ళు విరాళాలు ఇస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు ఆ రోజు చేయబట్టుకోలేకపోయినారు? దయచేసి ఎవరైనా వీడియో చూసే వాళ్ళు ఉంటే కామెంట్ రూపంలో పెట్టండి.